హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు అవి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా మా కన్నయ్య గురించే. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఈరోజే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడికి 3.5 years అనమాట. సో నేను ఇంకా లేట్గా జాయిన్ చేస్తున్నాను అండ్ మా పాప అండ్ పెద్ద బాబుని ఇంకా ఎర్లీగానే జాయిన్ చేస్తాను. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడని. కానీ ఎక్కడికో బయటికి అనుకుంటున్నాడు, కానీ అది స్కూల్ అని ఇంకా కరెక్ట్గా వాడికి తెలియలేదు. మార్నింగ్ లేచాడు, నాతో కాసేపు ఆడుకున్నాడు, హ్యాపీగా రెడీ అయిపోయాడు, టిఫిన్ చేస్తాడు. వాళ్ళ నానమ్మ ఇంట్లో లేరనమాట, డ్యూటీలో ఉన్నారు. సో వీడియో కాల్ చేసి ఇక వాడు బ్యాగ్ వేసుకున్నానని చెప్పి మాట్లాడి బాయ్ చెప్పి కాసేపు కబుర్లు చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు. ఇంకా లేనాన్న స్కూల్కి వెళ్దాము అంటే కూర్చొని వాళ్ళ అక్క టాయ్స్తో ఆడుకుంటున్నాడు అనమాట రెడీ అయిపోయి. లేనాన్న స్కూల్కి వెళ్దాము టైం అవుతుంది అంటే లేదు కాసేపు ఆడుకుంటాను అని చెప్పి రావట్లేదు అసలు. టాయ్స్ వదిలేసి ఇంకా కాసేపు బండి ఎక్కుతున్నాడు. ఇప్పుడు నర్సరీ కాబట్టి 9 to 12 టైమింగ్స్. సో ఫస్ట్ డే అని చెప్పి 9:30 లోపు తీసుకొని రమ్మన్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. బాయ్ చెప్తున్నాడు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఫస్ట్ డే అని చెప్పి మేమైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి, శివుడి టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలికి వెళ్తున్నా కూడా బ్యాగ్ ఇవ్వనన్నాడు. ఆ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. ఇంకా దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. అండ్ టెంపుల్కి ఆపోజిట్లోనే స్కూల్ కూడా ఉంది. ఇంకా స్కూల్కి వచ్చేసాము. ఇంకా బైక్ దిగగానే బ్యాగ్ బాగానే వేసుకున్నాడు, వెళ్తున్నాడు ఇంకా ఒక్కడే. సో వెళ్ళిపోతాడులే అనుకున్నాను. ఫస్ట్ డే కదా, నాకు కూడా కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉన్నాను. ఎందుకంటే ఎలా ఉంటాడో, ఫస్ట్ టైం నన్ను వదిలేసి ఉంటున్నాడు కదా. సో కొంచెం భయంగా ఉంది నాకు కూడా. అండ్ టెంపుల్లో షూస్ ఇప్పాడు కదా, సో ఇక్కడ కూడా షూ ఇప్పాలేమో అని చెప్పి షూస్ ఇప్పేస్తున్నాడు. ఇంకా వద్దులే అని చెప్పి వేసేసుకో అంటే మళ్ళీ వేసేసుకుంటున్నాడు. క్లాస్ రూమ్ వరకు బాగానే వెళ్ళాడు. ఇంకా క్లాస్ రూమ్ నుంచి ఇంకా ఫుల్గా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. నేనైతే చాలా ఎమోషన్ అయిపోయాను. బట్ యాజ్ ఏ మదర్గా నాకు ఇది తప్పదు కదా. సో ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. నేను కొంచెం లేట్గా జాయిన్ చేయడం వల్ల సో నాకు బాగా ఇంట్లో అటాచ్మెంట్ ఎక్కువైపోయింది నాతో. సో మీరందరూ కూడా మా బాబుని బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.